పూర్తయినాయి. ఇంకో 40% పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు కొద్ది రోజులలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు పెడతారట కదనే, మరి అందులో ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా సీట్లు గెలుతుందా ఏంది? ఇప్పుడున్న పార్టీ ఏమో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటారు బయట, అది నిజమేనా? గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరిగే ఏ నాయకునికైనా ప్రజలు పట్టం కడతారు, బ్రహ్మరథం పడతారు. సో కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు మా నాయకులంతా గత అసెంబ్లీ అయిపోయిన తర్వాత 2.5 నెలలు గ్రామాలే, రేషన్ షాపులో కావచ్చు, లేకపోతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంతా ఎమ్మెల్యేలంతా గ్రామాల్లో ఉన్నాం. ఎక్కడ ఈ అన్ని గ్రామాల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఫలాలు ఇప్పుడిప్పుడే అందిపుచ్చుకుంటున్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ ఎట్లా దారి మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఈ ఫామ్ హౌస్లో కూర్చొని విమర్శలు తప్ప వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు అయితే కింద ఎవరు లేరు. ఇంతవరకు కిందకి తిరుగుతున్నట్టు కూడా ఎక్కడ కనబడట్లే. కేవలం పెళ్ళిళ్ళు ఏదో సావులకు అటెండ్ అవుతారు తప్ప ఎక్కడ వాళ్ళు మరి అభివృద్ధి గురించి ప్రశ్నించిన పరిస్థితి ఇక్కడ లేదు. అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మా ఫలాలు ప్రజల్లో పోతున్నాయి కాబట్టి వాళ్ళు పైనుంచి విమర్శిస్తే నమ్మే పరిస్థితి కూడా ప్రజలు లేరు. తప్పకుండా రేపు దాదాపు 12,000 మరి గ్రామ పంచాయతీలు, దాంట్లో మాకు 90% మేమే గెలుస్తాం. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగిన అంటన్నా, మొన్నదానిగా మంత్రి పదవి రానోళ్ళు ఎవరైనా ఆశపడ్డోళ్ళు ఉంటారు, దానికి పదవి రానోళ్ళు చాలా అంటే కొంచెం బాధలో ఉంటారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా ఎప్పుడు కూడా గతంలో కూడా మనం చూసి ఉన్నాం, ఏంది ఒక వారం పాటు అలుగుతారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, డైరెక్ట్ మేము రామని ఒక మన రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్కి చెప్పడం, ఇప్పుడు మాల్రెడ్డి రంగారెడ్డి కానీ లేకపోతే సుదర్శన్ రెడ్డి ఇట్లా కొంచెం అల్టిమేటం జారీ చేస్తే అంటే పార్టీకి ఏమన్నా ఇప్పుడు కలుగుతుంది కదా. ఇప్పుడు ఒకటండి, ఈరోజు ఈ ఇంత స్వేచ్ఛ ఇస్తున్నాం కాబట్టి అలుగుతున్నారు. సరే, మా కుటుంబ సభ్యులు మా కుటుంబంతో అలగొచ్చు, దానికి నేను తప్పట్టేది లేదు. కాకపోతే నేను పెద్దలైన వారందరికీ నేను చెప్పాల్సి ఉన్నది ఏంటంటే, కాంగ్రెస్ ఐడియాలజీతో మీరంతా ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. వారు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీ బలం తప్ప మన సొంత బలం అనేది కొంత ఉండొచ్చు, కానీ పూర్తి కాదు. సో భవిష్యత్తులో ఇంకా 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల వారీగా అందరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం పార్టీ ప్రభుత్వం మీద 2 ఉంటాయి. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు చాలా కసరత్తు చేసి అన్ని సామాజిక వర్గాలని, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాల మేరకు మళ్ళీ వారు తన సొంత ఐడియాతో ముందుకు పోవట్లే. రాహుల్ గాంధీ గారి మా నాయకుడి ఆలోచనల మేరకు దళిత, మాల సామాజిక వర్గానికి న్యాయం చేసిరు. ఈరోజు దళితులు 5 సీట్లు అండి, 5 పోర్ట్ఫోలియోస్ అండి. ఆరోగ్య శాఖ, పవర్, ఫైనాన్స్, అదేవిధంగా స్పీకర్, రేపు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పోర్ట్ఫోలియోస్, మరి సాంఘిక సంక్షేమం లాంటి మరి ఇలాంటి పోర్ట్ఫోలియోస్ ఇవాళ దళితుడు నిర్వహిస్తున్నంటే మనం సంతోషించాలి. అదేవిధంగా బీసీలు ఈరోజు 3, మరి కొండ సురేఖ గారు, మా పొన్నం ప్రభాకరణ గారు, ఇప్పుడు మా వాకాడి శ్రీహరి గారు, 3 అంటే బీసీలు అట్టడుగు వర్గాల బహుజనులు స్థానం కల్పించినట్టే నాయకుల మీద ప్రేమ అభిమానం చూపించాల్సిన సందర్భం ఇది. కోపం చూపిస్తే ఏదో చెరువుతో కొంగలినట్టు తప్ప ఇంకేది కాదు. మున్సిపాలిటీ ఎన్నికలను ఊళ్ళల్లో వచ్చే సర్పంచ్ ఎన్నికల కోసం ఇట్లా మంత్రి పదవులు కులాలకు వారిగా ఇచ్చిల్లని అంటారు, అనుకుంటారు బయట ప్రతిపక్షాలు అంటాను. 42% గత అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాం. బీసీలో అట్టడుగు వర్గాలని పైకి తేవాలన్నా లేకపోతే ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా, ఇది ఫర్ ఎవర్ భవిష్యత్తులో ఉండేదే కదా, ఒక ఎన్నికల కోసం కాదు కదా. ఎస్సీ వర్గీకరణ చేసినాం, అది కూడా భవిష్యత్ తరాలు, మరి దళిత కుటుంబాల్లో వర్గాల్లో ఉన్న ఇంకా అణగారిన వర్గాలు ఇంకా ఉండొచ్చు, వారిని కూడా పైకి తేవాలని. గిరిజనుల్లో కూడా చెంచులు ఉన్నారు, కోయలు ఉన్నారు, మరి గోండులు ఉన్నారు, వారిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు భవిష్యత్తులో ఉంటాయి. కాంగ్రెస్ విధానం ప్రతి మనిషికి వారి హక్కుల్ని కల్పించడం తప్ప, నాయకులను పుట్టించడం తప్ప నాయకులను నష్టపరచాలని కాదు. కానీ అన్ని ఈక్వేషన్లు ఇప్పుడు మాకు కూడా మీరు అన్నట్టు మొదట్లో మీరు చెప్పారు కదా, గిరిజన అంటే ఏదో శాఖ ఏదో వస్తుందని మీరు ఆశించిన సామాజిక వర్గం అని. ఎస్, ఆశిస్తాం, తప్పులేదు. కానీ కావాలని ఏం కంపల్సరీ కాదు కదా. పార్టీ ఈక్వేషన్లు అదేవిధంగా జిల్లాల కూర్పులు పోతుంది, ఒక్కోసారి పోతుంది. అంత మాత్రాన సమాజానికి నష్టం పెద్దగా బ్రహ్మాండమైన నష్టం జరిగిపోయినట్టు కాదు. మంత్రి వస్తే బ్రహ్మాండమైన జీవితాలు 5 సంవత్సరాలు మారిపోతుందని కాదు. తప్పకుండా ప్రతి నాయకునికి గుర్తింపు కల్పిస్తుంది, ప్రతి నాయకుడిని హోదా కల్పిస్తుంది. ఆ నాయకునితోని ఫలాలు ప్రజలకు చేరవేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ
సిద్ధాంతం. నేను మొదట అదే చెప్తున్నా. ఇప్పటికి నేను మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనే వర్డ్ని ఎందుకు వాడుతున్నా అంటే, భవిష్యత్ తరాలు కానీ, తెలంగాణ సామాజిక వర్గం కానీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఫస్ట్ తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంటిది. సూత్రం ఫస్ట్ ఫార్ములానే మర్చిపోతే మీకు సమాధానం రాదు. కాబట్టి ఐడియాలజీని మిస్ కాకండి. ఐడియాలజీతోని మీరు నిబద్ధతతోని మీరు కృషి చేయడానికి మెంటల్లీ ఓపికతోని ప్రిపేర్ కాండి. బంగారు భవిష్యత్తు ఉంటుందని ముందు నడవాలి. చివరిగా రామచంద్రన్న, నువ్వు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ అవకాశం ఒక గిరిజన బిడ్డగా నాకు ఇచ్చినందుకు అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా భట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, ముఖ్యంగా మా డోర్నకల్ మహబూబాద్ పరిసర ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పేసి తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు నన్ను చట్టసభలు పంపిస్తే ప్రభుత్వం పార్టీ రెండు నన్ను గుర్తించి నాకు ఇంకా మెరుగైన అవకాశాలు ఇస్తుంది. నాకు ఇంకా మరి బాధ్యతలు కల్పించి ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడమని ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా మీకు అందుబాటులో ఉండి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోని, ఓపికతోని, మరి నిబద్ధతతోని మరి కష్టపడడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కార్యకర్తకు మరి ఎన్ఎస్విఐ నుంచి ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎదిగిన పరిస్థితులు కావచ్చు, ఒక సామాన్య సర్పంచ్ నుండి జాతీయ అధ్యక్షుడిగా మరి నిలబడ్డ మల్లికార్జున ఖర్గే గారిని మేము నిదర్శనంగా ఆదర్శంగా తీసుకోవాలి. వారు కష్టపడి అంచెలంచెలుగా పైకెదిగినట్టు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం. ఆ త్యాగాల పునాదుల మీద వారు 70 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలు